ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో మనం దీపం మొదట ఎక్కడ వెలిగించాలి? ఇంట్లో వెలిగించాలా లేదా తులసి కోట దగ్గర వెలిగించాలా అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. కార్తీక మాసం అంటేనే దీపం పెట్టడం అండి. మీరు చక్కగా తలస్నానం చేసి తులసి కోట దగ్గర దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసుకున్నా సరిపోతుంది. లేదా ఇంట్లో దీపం వెలిగించి తర్వాత తులసి కోట దగ్గర దీపం వెలిగించినా సరిపోతుంది. కార్తీక స్నానం చేసి దీపం వెలిగించడమే కార్తీక మాసంలో యొక్క ప్రాముఖ్యత. అయితే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా దీపం ఎక్కడ వెలిగించాలి అనే సందేహాలు ఉన్నాయి. అందరికీ కూడా ఈ వీడియోతో చక్కని సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. చాలామంది ఇంట్లో పూజ చేసుకోకుండా బయట దీపం పెట్టుకోవచ్చా అడుగుతారు. కానీ ఇంట్లో పూజ చేసుకున్నా చేసుకోపోయినా ముందు మీరు తులసి కోట దగ్గర దీపం వెలిగించుకోండి. తర్వాత మీకు సమయం లేదు అనుకుంటే మీరు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అంతేకాని ఎక్కడ దీపం వెలిగించినామన్నది ముఖ్యం. మనకు మీకు ఉన్నటువంటి సమయం బట్టి మీరు బయట వెలిగించి తర్వాత ఇంట్లో వెలిగించుకోవచ్చా అని క్వశ్చన్ వస్తుంది. కానీ మీరు బయట ముందు వెలిగించి ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు. ఎలా అయినా దీపం ముఖ్యమండి. కార్తీక మాసం అంటేనే మనం దీపం వెలిగించడం. ఆ దీపంకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ప్రతి సోమవారం రోజున కూడా మీరు ఆవు నెయ్యితో తులసి కోట దగ్గర అలాగే పూజ గదిలో మీరు ఆవు నెయ్యితో మాత్రమే దీపం వెలిగిస్తే మీకు చాలా మంచిది. అలాగే మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. కార్తీక మాసంలో కార్తీక దీపంకి అంత విశిష్టత ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో వెలిగించే దీపం చాలా శక్తివంతమైన దీపం. కార్తీక మాసంలో శివుడికి దీపం వెలిగిస్తే ఆయన మిమ్మల్ని మీ చుట్టూ ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిస్తాడు. హరహర మహాదేవ శంభో శంకర అని మనసులో మీరు ప్రతిరోజు కూడా ఈ నెలలో మొత్తం 300 సార్లు మీరు మనసులో అనుకుంటూ ప్రతిరోజు దేవుడికి స్మరిస్తూ ఉంటే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. శివయ్యకు బిల్వపత్రం అంటే చాలా ఇష్టమండి. మీరు ఈ కార్తీక మాసం అంతా ప్రతిరోజు బిల్వం ఆకును ఒక్కటైనా సరే మీరు తీసుకుని పెట్టండి. మీ దగ్గర బిల్వపత్రం లేదనుకోండి, మీరు పూలుకైనా పెట్టుకోవచ్చు. పూలు అలాగే విభూతిని మాత్రం ఖచ్చితంగా పెట్టండి. తులసి ఆకులు మాత్రం అస్సలు పెట్టకండి. తులసి ఆకులు శివుడికి పెట్టకూడదు. మీరు పెట్టాలనుకుంటే లక్ష్మీదేవతకి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ అలాగే వినాయకుడికి కానీ పెట్టండి. అంతేకాని శివుడికి శివలింగానికి మాత్రం తులసి ఆకులు పెట్టద్దు. అలా పెడితే మీకు చాలా అరిష్టం జరుగుతుంది. బయట తులసి కోట దగ్గర మీరు దీపం పెట్టేటప్పుడు మీరు 2 తమలపాకులు తీసుకొని ఆ తమలపాకుల మీద మీరు గోధుమ పిండితో చేసిన ఒత్తిని కానీ లేక ప్రమిదలు మట్టి ప్రమిదల్లో కానీ ఆవు నెయ్యి వేసి చక్కగా 2 ఒత్తులు వేసి మీరు వెలిగించండి. ఇలా ప్రతి సోమవారం చేయండి. మీ కుటుంబానికి చాలా మంచిది. తమలపాకు అంటే కూడా శివుడికి చాలా ఇష్టం. అలాగే లక్ష్మీదేవత కూడా తమలపాకులో ఉంటుంది. ఈ కార్తీక మాసంలో మీరు నెల రోజుల్లో కనీసం ఒక్క సోమవారం రోజైనా శివయ్యకు అభిషేకం చేయండి. మీ ఇంట్లో అభిషేకం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న పనులు సమస్యలు ఇలాంటివి ఎన్ని సమస్యలైనా తీరిపోతాయి. ఆర్థిక సమస్యలున్నా, వివాహ సమస్యలున్నా, ఉద్యోగ సమస్యలు ఉన్నా, ఇలాంటి ఏ సమస్య అయినా సరే ఒక్క అభిషేకం చేయండి చాలు, మీకు ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ఈ కార్తీక మాసంలో శివయ్యకు దీపం వెలిగించడం ఎంత ముఖ్యమో అలాగే అభిషేకం చేయడం కూడా అంతే ముఖ్యం. కార్తీక మాసంలో ఒక్క సోమవారం రోజైనా సరే మీరు అభిషేకం చేయండి. అభిషేకం చేస్తే మీకు చాలా మార్పులు కనిపిస్తాయి. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలున్నా తొలగిపోతాయి. మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా, అలాగే డబ్బు సమస్యలు ఉన్నా, అలాగే వివాహ సమస్యలు ఉన్నా, ఉద్యోగ సమస్యలు ఉన్నా, ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నీ కూడా తీరిపోతాయి. శివయ్య ఖచ్చితంగా మీ కోరికను నెరవేరుస్తాడు.
ఆ దేవుడి మీద నమ్మకంతో, ప్రేమతో, భక్తితో కార్తీక మాసం చెయ్యాలి. మీరు అనుకున్న పనులు కావాలంటే కనీసం ఒక్క సోమవారం ఇలా అభిషేకం చేసి చూడండి. మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోతుంది. శివయ్య పరమేశ్వరుడు మీకు అన్ని విధాలా ఆదుకుంటాడు. ఈ కార్తీక మాసం అంతా నెల రోజుల్లో మీరు ప్రతిరోజు కూడా తులసి దగ్గర దీపం వెలిగించాలి. సాయంత్రం 6 గంటల సమయంలో ఖచ్చితంగా మీరు దీపం పెట్టండి. కార్తీక మాసంలో దీపం పెట్టకుండా ఎక్కడికి వెళ్ళకండి. కనీసం బయట దీపం తొందర వెలిగించైనా వెళ్ళండి. అంతేకాని బయటికి వెళ్ళి మర్చిపోయి వచ్చిన తర్వాత దీపం పెట్టొద్దండి. బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో దీపం పెట్టి చక్కగా ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసి బయట దీపం వెలిగించి తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి. దీపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. కనీసం ఈ ఒక్క నెల రోజులు మీరు చేశారంటే మీ జన్మ ధన్యమైనట్లే. మీ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చితే ఇప్పుడు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసి అందరికీ షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి. మా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా చక్కగా దీపం ఎక్కడ పెట్టాలి అనే దాని గురించి సందేహాలన్నీ తీరిపోతాయి అనుకుంటున్నా. అందరికీ కూడా ధన్యవాదాలండి. హర హర మహాదేవ శంభో.